గైస్ ఇంతకుముందు వీడియోస్లో మనము ఇంటీరియర్స్ మీద ఫ్లోట్స్ మీద ఈ క్యారెక్టర్స్ వేర్ క్యారెట్ డేటా టైప్ మీద ఎలా అప్లై చేయాలో చూసాం. ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. మనకి నెక్స్ట్ ఉన్న డేటా టైప్స్ ఏది గైస్? ఈ ఫస్ట్ 2 అయిపోయాయి. డేట్ ఉంది, ఓకేనా? ఈ డేట్ మీద చూద్దాము. సో దీనికి కూడా కొన్ని లైన్స్ రాసి పెట్టుకున్నా, దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఓకేనా? సో ఫస్ట్ మనము కామన్ సెన్స్ వాడండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్కి లెటర్స్కి నెంబర్స్కి మనకి తెలిసింది అసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి. సో దీనికి ఏం చేస్తుంది అది? MySQL ఇలా మనకి ఫార్మాట్ చెప్పండి. ఫస్ట్ మనకి ఫార్మాట్ ఏముంటుంది? ఇయర్ ఉంటుంది, ఓకేనా? అండ్ దెన్ మంత్ ఉంటుంది, అండ్ దెన్ మనకు డే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఏది కంపేర్ చేస్తుంది గైస్? అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఇయర్ కంపేర్ చేస్తుంది, ఓకేనా? ఇయర్ ప్రకారం అరేంజ్ చేసుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో నేను దీన్ని మొత్తాన్ని కాపీ చేస్తాను. ఒక్క సెకండ్ గైస్. సో ఇది కాపీ చేసి కింద ఇక్కడ పేస్ట్ చేస్తా. లాస్ట్ వాల్యూ రాలేదా? యా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫాస్ట్గా ఈ బ్రాకెట్స్ తీసేస్తా. సో ఇవి డేట్స్ మనకి, అంతేనా? ఈ ఫార్మాట్ ఎలా ఉంది గైస్? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్నాయి, అన్ని చోట్ల ఇయర్ ఉన్నాయి కావున, తర్వాత మంత్ ఉంది, డే ఉంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి గైస్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ ఇయర్ని చెక్ చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇయర్స్లో తక్కువ ఇయర్ ఏది ఉంది చూడండి, 1998 ఉంది, అవునా? సో అంటే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఈ డేట్ వస్తుంది, 1998 అని వస్తుంది. ఈ పక్కన మంత్ ఇయర్ కూడా వస్తుంది. సరే నేను రాస్తానండి. ఇక్కడ మంత్ ఇలా ఇయర్ వస్తుంది, ఇలా డే వస్తుంది, అవునా? ఎందుకు? 1998 తక్కువ కాబట్టి అసెండింగ్ ఆర్డర్ అంటే. 1998 తర్వాత ఉన్న నెంబర్ ఏది? నెక్స్ట్ 2002 ఇక్కడ ఉంది చూడండి. సో 2002 అని వచ్చి ఈ డేట్ మొత్తం కంప్లీట్గా వస్తుంది. అండ్ 2002 తర్వాత ఉండే పెద్ద నెంబర్ 2007. సో 2007 అనేది ఇలా వస్తుంది, 08 అండ్ దెన్ 01, ఓకేనా? ఇది 01. దాని తర్వాత ఉండే హైయెస్ట్ నెంబర్ ఏది? 2020. సో ఇక్కడ మనకు వచ్చేది 2020, ఓకేనా? ఇక్కడ మా మంత్ ఏముంది 2020లో? 03/17, 03 ఉంది, 17 ఉంది. అండ్ లాస్ట్ మనకి ఏముంది ఇక్కడ? ఇది 2023 అనేది లాస్ట్ ఇయర్. సో అందుకని మనకి ఇక్కడ లాస్ట్లో ఇది వస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్? మనము డేట్ మీద అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఇయర్స్ని కంపేర్ చేస్తుంది, ఓకేనా? సో ఇయర్స్ ప్రకారం ఇలా అరేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు నాకు ఇలా ఉంది గైస్, ఇంకో సేమ్ దీన్ని ఇలానే కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను డేట్ మంత్ మారుస్తున్నా. సో ఇప్పుడు మనకి 2020 ఎన్ని ఉన్నాయి గైస్? 2 డేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2020 ఉంది, ఇక్కడ ఒక 2020 ఉంది. అంటే ఇయర్స్ అనేవి క్లాష్ అవుతుంది. సో ఇయర్స్ అనేది క్లాష్ అవుతే అది కన్ఫ్యూజన్ అవుతుంది కదా, అంటే ఎలాగ అరేంజ్ చేయాలని. అప్పుడు అది ఏం చేస్తుందంటే మంత్ని చెక్ చేస్తుంది. ఇక్కడ మంత్ వాల్యూ ఎంత ఉంది? 03 ఉంది. ఇక్కడ మంత్ వాల్యూ ఎంత ఉంది? 02 ఉంది. అంటే ఏది చిన్నది? 02. కాబట్టి ఫస్ట్ ఇది ఇస్తుంది. అర్థమైందా? ఒకవేళ మంత్ క్లాష్ అయితే డేతో చెక్ చేస్తుంది. డేలో ఏదైతే తక్కువ ఉంటుందో అది ఇస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అన్ని ఇయర్స్ అన్ని యూనిక్గా ఉంటే ఇయర్ ప్రకారం అరేంజ్ చేసేస్తుంది. ఇయర్లో ఏమైనా క్లాష్ జరుగుతుంటే మంత్ని కంపేర్ చేస్తుంది. మంత్ కూడా క్లాష్ జరుగుతుంటే డేని కంపేర్ చేస్తుంది. సో ఇలాగ మనకి డేటా అనేది అరేంజ్ అవుతుంది గైస్. సేమ్ అలానే డిసెండింగ్ ఆర్డర్ కూడా. సో మీకు నేను మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయాలి కదా. బట్ మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా, అసెండింగ్ ఆర్డర్ ఎలాగా చేస్తుంది డేట్స్ మీద అని. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసా, రన్ చేశాను. సో ఇలాగ మనకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి ఇయర్స్ అబ్జర్వ్ చేయండి, 2023, 20, 1998 ఇలా ర్యాండమ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అసెండింగ్ ఆర్డర్ పర్ఫామ్ చేస్తున్నా. ఈ సెలెక్ట్ లైన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఆర్డర్ బై అండ్ దెన్ కాలమ్ ఏ, ఇక్కడ EASC అని ఇస్తున్నా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏమొస్తుందో. రన్ చేసా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది 1998, 2002 ఇలాగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయినాయి. అంటే దేని ప్రకారం అరేంజ్ అయినాయి? ఇయర్ ప్రకారం అరేంజ్ అయినాయి, ఓకేనా? ఇయర్ అన్ని యూనిక్గా ఉన్నాయి కాబట్టి నార్మల్గా అరేంజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకొక డేట్, ఇన్సర్ట్ ఇంటూ F4 వాల్యూస్ అండ్ దెన్ సేమ్ దీన్నే 2020 ఇంతకుముందు చూపించా కదా, కాపీ చేసి పేస్ట్ చేసి మంత్ నెంబర్ మారుస్తా. ఇక్కడ 01 అని ఇస్తా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఇది మన ఒరిజినల్ డేటా గైస్. 2020 అని 2 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇయర్స్ అనేవి క్లాష్ అవుతున్నాయి కదా, అప్పుడు ఏం చేస్తుంది? అది మంత్ చెక్ చేస్తుంది. ఇక్కడ మంత్ ఏముంది? 03, 01. తక్కువ ఏది? 01. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది? ఈ 01 ఉన్న డేట్ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను.
రన్ చేశా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి వచ్చిందా, ఇక్కడ చూడండి 2020 రెండు ఉన్నాయి. కానీ ఫస్ట్ ఏ 2020 వచ్చింది, ఏ మంత్ అయితే తక్కువ ఉంటుందో అది వచ్చింది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి. అదే డిసెండింగ్ ఆర్డర్ అయితే ఏమొస్తుంది గైస్, ఫస్ట్ ఇక్కడ 03 వచ్చి దాని కింద 01 వస్తుంది. సో డిసెండింగ్ ఆర్డర్ కూడా మనం పర్ఫామ్ చేద్దాము. సో దీన్ని అంతా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా, ఇక్కడ DESC అని పెడుతున్నా. సో రన్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా మనకు డిసెండింగ్ ఆర్డర్లు వచ్చాయి. టాప్లో చూడండి 2023 2020 ఇలా పడ్డాయి. అండ్ 2020 మనకు క్లాష్ అవుతుంది కదా ఇక్కడ. సో ఫస్ట్ ఏది వచ్చింది 03 అనేది వచ్చింది, ఎందుకంటే 03 అనేది హైయెస్ట్ నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా డేట్ మీద అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా వర్క్ అవుతాయో. సో బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని యూనిక్ ఉంటే ఇయర్తో కంపేర్ చేస్తుంది. ఒకవేళ ఇయర్తో క్లాష్ అవుతుంటే అప్పుడు మంత్కి వెళ్తుంది, మంత్లో కూడా క్లాష్ అవుతుంటే అప్పుడు డేతో కంపేర్ చేస్తుంది. ఓకేనా, రైట్.